దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరానికి మనం అడుగు పెట్టాం. మీ అందరికీ కూడా మరి నా తరపున, మరి కల్వరి ప్రార్థన పర్ణశాల మందిరము తరపున, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన యేసయ్య తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడి కృప ఈ సంవత్సరం అంతా మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది మరి గడిచిన సంవత్సరంలో ఎన్నో పాటలు పడి ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు, ఎన్నో అవమానాలు, నిందలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, అనేకమైన సమస్యల నుండి మరి ఎంతగానో చిత్రహింసలు పడి ఉంటారు. గడిచిన సంవత్సరంలో కరోనా అయితేనేమి, ఆర్థికమైన పరిస్థితులు అయితేనేమి కదండి, ఎన్నో పరిస్థితులు గుండా మీరు వచ్చి ఉంటారు. అయితే ఈ సంవత్సరంలో మరి ఈ 2025 సంవత్సరంలో నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? మేము కూడా మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాం. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మీ పేర్లు రాసుకొని ప్రభు సన్నిధిలో నేను ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా 4 అయినా అందరి కొరకు మరి ప్రార్థన చేసిన తర్వాతే నేను నిద్రపోతూ ఉన్నాను. అనుదినం ఇది నా క్రమంగా నేను మార్చుకొని మరి అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దాదాపుగా మరి సంవత్సరం నుండి మరి టీవీ ఛానళ్ళలో మరి నా ప్రసంగాలు వీక్షిస్తున్నారు, చాలా దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు మీరందరూ కూడా. కాబట్టి మీ కొరకు మరి నేను కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఈ నూతన సంవత్సరం, ఈ 2025 సంవత్సరం మీ జీవితంలో బహు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా, బహు మేలుకరంగా ఉండునట్లుగా, బహు సంతోషకరముగా మీ జీవితంలో ఉండునట్లుగా మరి నేను కూడా ప్రార్థన చేయడానికి ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన దేవుని మాటలు విందామా? బలే బలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. ఈ సమయం అందరూ నాతో పాటు చెప్పండి, వాక్యమైన యేసయ్యా నీ దాసు నీవే మరుగుపరిచి నీవే నాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయం. లైవ్లో ఉన్నవారు దయచేసి చివరి వరకు ఈ ప్రసంగాన్ని విని పాలు భాగస్థులు అవ్వచ్చు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. మరి నీ సన్నిధానములో మరి ఆరాధన జరుపుకుంటూ ఉండగా ప్రభా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుతామని వేడుకుంటూ ముందున్న సమయం అంతా నీ చేతికి అప్పగిస్తూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. మరి దయచేసి గమనించినట్లయితే ఈ సమయంలో దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం కాబట్టి దేవుని మాటలు వినండి. దేవుని పిల్లలారా, ఈ యొక్క దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం గమనిస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నేను ఆశీర్వదించు వారికి ఆశీర్వదించదను, నేను దూషించు వారిని శపించదను అనే మాటలు ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. గడిచిన సంవత్సరంలో 2024 సంవత్సరంలో నీ జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోలేకపోయావేమో, సమస్తాన్ని కలిగిన ఆశీర్వాదాలను కోల్పోయావేమో, నష్టపోయావేమో, ఇబ్బంది పడ్డావేమో. గడిచిన సంవత్సరంలో అనేకమైనటువంటి బాధలు గుండా మరి నువ్వు ఉండవచ్చు. అందుకే ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్పగా చేసి నిన్ను ఆశీర్వదించి
నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప చేసే దేవుడు. ఈరోజు మనుషులు మనల్ని గొప్ప చేస్తారండి? మనుషులు మనల్ని గొప్ప ఎవరు చేయరు. చేస్తారా? ఎవరు చేయరు. నీ ఫ్రెండ్స్ నిన్ను గొప్పగా చేస్తారా? చేయరు. నీ బంధువులు ఎవరు కూడా నిన్ను గొప్పగా చేసేవారు, చూపించేవారు ఈ లోకంలో లేనే లేరు. కానీ గొప్పగా నిన్ను ఉన్నతమైన స్థానంలో నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నీకు కావలసినటువంటి సమస్తమును సమకూర్చేవాడు దేవుడే. అందుకే ఆయన అంటాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నేను శపించు వారిని ఏం చేస్తాడంట? ఆయన శపిస్తాడంట. ఎవరైతే ఈ సంవత్సరంలో నిన్ను ఆశీర్వదిస్తారో మనస్ఫూర్తిగా, వారు కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను దూషిస్తారో, ఎవరైతే నిన్ను శపిస్తారో, వారికి కూడా ఏం కలుగుతుంది? శాపము. శపిస్తాడు దేవుడు కూడా, ఒప్పుకోడు. కాబట్టి దేవుని వాక్యం, నేను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను. కాబట్టి మనము కూడా ఇతరులు ఏం చేయాలి? ఇప్పటి నుంచి ఈ సంవత్సరము ఆశీర్వదించాలి. మంచి ఆశీర్వాదాలు, మంచి బ్లెస్సింగ్స్ తో, నిండైన మనసుతో మనము మన బిడ్డలైనా పలకరించే విధానమైన, ఎదుటి వాళ్ళనైనా, పక్కింటి వారిని, ఎవరినైనా సరే ప్రేమతో మాట్లాడుతూ వారిని ఆశీర్వదిస్తూ ఉంటే మనము కూడా ఆశీర్వదించబడతాం. అసూయ, ఈర్ష్య, పగలు గడిచిన సంవత్సరంలో కలిగి పతనమైపోయావేమో, పడిపోయావేమో. అందుకే ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్పగా చేస్తానని మరి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ జీవితంలో గొప్పగా దీవించబడాలంటే, గొప్పగా ఆశీర్వదించబడాలంటే, ఈ 2025 సంవత్సరం నీ జీవితంలో చెప్పనాశకమైన సంతోషము నువ్వు అనుభవించాలంటే, ఇదిగో ప్రభు మనందరికి అవకాశం ఇస్తా ఉన్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలని నీకు ఆశ ఉన్నట్లయితే ప్రభు యొద్దకు వస్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. పిల్లలు, యవనస్తులు ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు. యేసయ్య మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మీ కొరకు 2024 సంవత్సరాల కిందట ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నిజమైన దేవుడు. కాబట్టి ఆయన మీరు నమ్ముకుంటే, ఆయన మీరు విశ్వాసం ఉంచితే, రేపు మీరు పెద్దవారు అయినప్పటికీ కూడా దేవుని మీద మీకు ప్రేమ తొలగిపోదు. దేవుని కూడా ఆరాధించడం నేర్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి, మందిరానికి వెళ్ళడం నేర్చుకోండి, తల్లిదండ్రులను మందిరాన్ని పిలుచుకొచ్చి నేర్చుకోండి, బాగా చక్కగా చదువుకోండి, ప్రభు జ్ఞానం అడగండి. ఏదైనా సరే ప్రభు మీ జీవితంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని గొప్పగా దేవుడు చేస్తాడు. గొప్ప జనముగా చేసి మిమ్మల్ని ఆశీర్వదించేదన్నటువంటి వాగ్దానంతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి మనల్ని గొప్ప చేయాలని ఈ సంవత్సరం దేవుడు ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశను మనము నెరవేర్చుదాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఒక 2 నిమిషాలు ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడకు తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి, నీ సన్నిధానంలో గడిపే గొప్ప ధన్యత, నిన్ను మహిమపరిచి నీ మాటలు వినే ధన్యత మాకు ఇచ్చినందుని బట్టి నీకు వందనాలు. కార్య ఆరంభము నుంచి అంతము వరకు ఎంతగానో సహాయం చేసినావు ప్రభా. నీ బిడ్డలు నడిపించుకున్నందుని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో మేమందరం కూడా ఆనందించామని నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా మా జీవితంలో ఏ రోజు ఎట్లయితే మేము సంతోషంగా ఉన్నామో, అలాగా ఈ సంతోషము మా అనుదినము మా జీవితాలలో ఉండినట్లుగా సహాయం చేయి. మా కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి, మా పిల్లలను ఆశీర్వదించి, మా వంశమును, మా కుటుంబమును మీరు ఆదరించి బలపరచాలి. అన్ని రకాలుగా మీరు మాకు తోడుగా ఉండి, మా కష్టము నీరు కట్టి ఫలింపు చేసి మమ్మల్ని మేలుకరంగా, ఆశీర్వాదకరంగా నింపమని, మాకు సహాయము చేయమని, కృప వెంబడి కృపతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ, ఈ 2025 సంవత్సరం అంతా కూడా మీరే మమ్మల్ని కాచి కాపాడమని, నీ కృప మా ఎడల మెండుగా కుమ్మరించమని. గడిచిన సంవత్సరము అనేకమైన ఇబ్బందులు గుండా మేము నడిచి ఉన్నాం. కరోనా అయితేనేమి, అనేకమైన వ్యాధి బాధలు అయితేనేమి, సమస్యలు అయితేనేమి, ఎన్నో ఇబ్బందుల ద్వారా మేము నడిచాం. కానీ ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన అనుబంధం, సహవాసం ఉన్నట్లుగా, పిల్లలు సంతోషంగా చక్కగా చదువుకొని, వృద్ధులు మరి అదే రీతిగా స్త్రీలు, పురుషులందరూ కూడా వర్ధిల్లింపబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ఈ సంవత్సరము ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలలో మీరు చెప్పలేనంత సంతోషాన్ని నింపి, ఈ సంవత్సరంలో వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించి
మహిమయుక్తమైన కార్యాలు జరిగించి వారి జీవితాన్ని మీరు సంతోషపరచమని, ఈ సంవత్సరంలో ఊహించలేని మేలులతో వారు నింపమని వేడుకుంటూ ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రభు చేత పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాలలో వాటిని మేము పొంది ఉన్నామని నమ్ముతూ ఉన్నాం. నీవు ఇచ్చిన వాగ్దానము నమ్మదగినదని మేము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాగ్దానాలకు నెరవేర్చమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్న ప్రతి మానవులను, ప్రతి లోకంలో లోకానుసారమైన జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరిని నీవే సరిచేసి వారిని సంపూర్ణ రక్షణ మారు మనసు కలిగించి నీ బిడలుగా, నీ సొత్తుగా తెలుసుకొని నీవే నిజమైన దేవుడు అని గ్రహించుకొని నీ మీద ఆధారపడి బ్రతికి బిడలుగా చేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సురక్తమే జయము. ప్రవేశు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మకుని సహాయము, సహవాసం చేరవచ్చుని మీకు, నాకు, మనందరికీ సదాకాలం యుగములు తరతరములు దేవుని మహాకృప తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. విన్నారు కదా అద్భుతమైన వాక్య సందేశం. అలాగే మీరందరూ కూడా ప్రార్థనలో పాల్గొన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ కూడా నా యేసయ్య ఖచ్చితంగా బహుగా ఆశీర్వదిస్తాడు. విశ్వాసంతో ఉండండి. ఈ నూతన సంవత్సరంలో మీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయాలని బహుగా ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి మీ జీవితాలను ప్రభుకు అప్పగించుకోండి. ఈ సంవత్సరంలో ప్రభుకు తగినట్టుగా ఉండండి. ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 1000 రెట్ల మేలులతో నా యేసయ్య మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. మీ జీవితాలను బహు ఆశీర్వాదకరంగా నా దేవుడు మారుస్తాడు. నమ్మకంగా ఉండండి. మిమ్మల్ని నా యేసయ్య ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు, సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మరి మీరు కూడా ప్రభు యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన జీవితము కలిగి, భయము భక్తి కలిగి, విశ్వాసములు నిలకడగా ఉండి మీ జీవితాన్ని కొనసాగించండి. దేవుడు మీ జీవితాలలో గొప్ప మేలులు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ప్రకటనలు గమనించండి. మనం చాలాసార్లు మరి మీకు అందరికీ కూడా తెలియపరిచాము. మందిర నిర్మాణం గురించి, స్లాబ్ విషయం గురించి తెలియపరుస్తూనే వచ్చాం. దాదాపుగా మరి 20 లక్షల రూపాయలు కావాలి అని తెలియపరుస్తూ వచ్చాం. మందిర నిర్మాణము మరి స్లాబ్ పని దాదాపుగా సంవత్సరం పైగా మరి నిలబడిపోయింది. కానీ దేవుని కృపను బట్టి కొంతమంది పంపించినటువంటి కానుకలతో చాలా పనులు జరిగాయండి. మీరు ఎప్పుడైనా సంతోషంగా రండి, వచ్చి చూడొచ్చు. సంతోషంగా దేవుని మందిరంలో మీరు పాల్గొనవచ్చు. అనేక పనులు జరిగాయి, చాలా పనులు జరిగాయి. మందిరంలో బెడ్ వేయాలి, జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి చుట్టూ కాలువలలో పైపులు వేయాలని ఆశపడుతున్నాం, కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి కనీసం మరి ఈ ఈస్టర్కైనా మన స్లాబ్ వేయాలని మరి మీరు ప్రార్థనలో పెట్టండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారు దయ ఉంచి మరి మీ శ్రేష్టమైన కానుకలను కింద కనపడుతున్న స్కానర్లకి మీరు స్కాన్ చేయండి, మీ కానుకలను అందించండి. దయచేసి ఎవరో చేస్తారనుకోవద్దు. దయచేసి మరి మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలను మరి అర్పించండి. మరి మీకు కింద ఫోన్పే, గూగుల్ పే, మరి పేటిఎం యొక్క నెంబర్ కూడా కనపడుతుంది చూడండి. 93379105 9390791059 అనే నెంబర్కి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుందండి. పాస్టమ్మ గారి పాత పేరు అది. బ్యాంకులో అదే పేరు ఉంది కాబట్టి ఆ పేరును మార్చలేమన్నారు, కాబట్టి అదే పేరు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామని దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు.
ఈ మాట నేను సెలవిస్తున్నాను. దయచేసి దేవుని పని మీరు చేయండి, ఆయన మీ ప్రతి పనులు కూడా ఆయన చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా, మీరు ఏ పనికైనా సరే పాలి భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికీ పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. ఇది మరుగున పెట్టే విషయం కాదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దీన్ని తప్పుగా చూడొద్దు, పాజిటివ్గా చూడండి. దేవుని పనికి మనము తప్ప ఎవరు చేస్తారు, మీరు ఆలోచన చేయండి. కాబట్టి ముందుకు రండి, స్కాన్ చేయండి. ఎవరో ఏదో అనుకుంటున్నారని మీరు బాధపడద్దు, ఫీల్ అవ్వద్దు, మేము కూడా ఫీల్ అవ్వము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే మీకు మందిరం ఒక మరి ఫోటోలు కూడా చూపిస్తారు చూడండి చివరి వరకు. అలాగే మందిరం ఒక నిర్మాణం చూపిస్తారు చూడండి. అన్ని పనులు కూడా స్టార్టింగ్ నుంచి చూపిస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్క పని చూపిస్తున్నాం, మా గృహము చూపిస్తున్నాం. ఈ నేటి కాలంలో ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా చూపించే సేవకులు ఉన్నారండి. యథార్థంగా వాక్యం ఏం చెప్తుంది? యథార్థవంతులను నేను వర్ధిల్లింపజేస్తానని వాక్యం చెప్తుంది. యథార్థంగా నేను ఉంటాను, నాకు మోసం చేయడం చేత కాదు. వచ్చిన ప్రతి రూపాయి నమ్మకంగా దేవుని పని విషయంలో వాడుతూనే ఉన్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం. ఇట్లాంటి మందిరాన్ని ఒకప్పుడు కంప చెట్లు ఉండేటువంటి ఇక్కడ, అట్లాంటిది పరిస్థితి మార్చేశాడు దేవుడు. అంత కష్టపడి రాత్రి పగుళ్ళు మేలుకొని ప్రయాసపడి మరి పనులు చేస్తూ, నేను కూడా ఒక కూలిమాన్లాగా పని చేస్తూ, మీరు చూడలేదా అండి ఎంత కష్టపడుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నానో దేవుని మందిర నిర్మాణ విషయంలో. ఈ మందిరం నిర్మించబడితే దాదాపుగా 10-15 గ్రామాలకు మరి సువార్త అందించబడుతుంది. రేపు అనేకులు, అన్యులు, భక్తిహీనులు, అవిశ్వాసులు ఈ మందిరంలోకి రావాలని ప్రయాసపడుతున్నానండి. మీరు ఎక్కడో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కొంచెం ప్రభువుకు సహకరిస్తే మనం ఏం నష్టపోమండి. కాబట్టి దయచేసి మీరు చూసేవారు ముందుకు రావాలి, దేవుని ప్రేరేపణ కలిగి ముందుకు రండి. ఒక యవనస్తుని, మీ బిడ్డ లాంటి వాడిని, మరి మీ దైవ సేవకుని మరి 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థనలో పెట్టండి దయచేసి. అన్నిటికంటే ప్రార్థన ఇంపార్టెంట్, ప్రార్థన చేయండి. అలాగే మీ గుప్పిళ్ళు ధారాళముగా విప్పండి. ఎవరో చేస్తారనుకోవద్దు. ఈ రోజున ఈ కొత్త సంవత్సరంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీరు దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వండి. ఈ నెల మరి మొదటి వారమే కదా, అనేకులకు మరి దేవుడు ఎంతగానో దీవించాడు కదా, ఆశీర్వదించాడు కదా. దేవునికి విత్తడంలో మనం ఎంతగానో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దయచేసి మీరు తప్పకుండా ప్రేమ కలిగి ఈ మందిరాన్ని ప్రేమించి ఈ మందిర స్లాబ్ విషయంలో మీరు గుప్పిలు విప్పాలని ప్రభు పేరిట మరీ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నా, ఏ దేశం నుంచి చూస్తున్నా, ఒక యవనస్తునిగా ప్రయాసపడుతున్నాను సేవలో. మరి టీవీ ఛానళ్ళలో, ప్రతి ఒక్క ఛానల్లో మన ప్రసంగాలు వస్తూ ఉన్నాయి. చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానళ్ళ వరకు అన్ని ఛానళ్లను మెయింటైన్ చేసుకుంటూ, కొన్ని లక్షల రూపాయలు కట్టుకుంటూ, అలాగే మందిరంలో లక్షల రూపాయలు మెయింటైన్ చేస్తూ కడుతూ, ఇలాగెన్నో దేవుని పని విషయంలో మరి ఎడతెగక ప్రయాసపడుతూనే ఉన్నాను. ఎన్నో సభలు పెట్టాం. మరి డిసెంబర్లో అయితే దాదాపుగా మరి 12 సభలు మనం ఏర్పాటు చేసాం 12 జిల్లాలలో. మరి చాలామంది రాలేకపోయారు, మరి ఎందుకో నాకు తెలియదు, కానీ దేవుడు ఘనంగా జరిగించాడు. అనేకులు వచ్చారు. దేవుని చిత్తం అయితే మళ్ళీ మార్చిలో మళ్ళీ నేను వస్తాను. గుడ్ ఫ్రైడే కంటే ముందే నేను వస్తాను. కాబట్టి మీరు కూడా సిద్ధపడండి. మరి తైలాభిషేక ప్రార్థనలు చేయబడతాయి, స్వస్థత ప్రార్థనలు చేయబడతాయి, అలాగే సత్యమైన వాక్యం ప్రకటించబడుతుంది. ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వద్దు, దయచేసి పాల్గొనండి. అలాగే ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం ఘనంగా ఉపవాస ప్రార్థనలు, ఆదివారం ఆరాధన కుడికలు, శనివారం సిద్ధపాటు కుడికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే, ప్రొద్దుటూరులో రైల్వే స్టేషన్ ఉంది, ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్లో మీరు దిగొచ్చు. హ్యాపీగా రండి, ఇక్కడ పాల్గొనండి. మీరు రైల్వే స్టేషన్ దిగగానే నాకు ఫోన్ చేస్తే మీ కొరకు ఆటోలు ఏర్పాటు చేస్తాం, మీ కొరకు మరి సమస్తం ఏర్పాటు చేసి మిమ్మల్ని అతిథులుగా తీసుకుంటాం. రండి, ఈ సంఘంలో పాలు భాగస్తులు అవ్వండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ కష్టములు ఉన్నా, ఏ వ్యాధి బాధల గుండా మీరు వెళ్తున్నా, అప్పుల సమస్యలతో ఉన్నారా, గర్భఫల సమస్యలో ఉన్నారా, లేదంటే అవమానాల్లో, నిందల్లో, వేదనలో ఉన్నారా, మాకు ఫోన్ చేయండి. మేము మీ గురించి కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎడతెగక అందరి కొరకు మేమేం మర్చిపోము. చాలామంది మమ్మల్ని మర్చిపోయారేమో, కానీ మేము మర్చిపోం.
కొంతమంది కానుక పంపించాం కదా అని మౌనంగా ఉన్నారు. అలా కాదండి, దేవుని పనికి విత్తుతూనే ఉండండి. ఈ మంద నిర్మాణం అయిపోయేంత వరకు ప్రతి నెల నమ్మకంగా నీ భాగము ప్రభుకు అర్పించండి. మీరు ప్రభు విషయంలో ధారాళముగా విత్తండి. నా యేసయ్య మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ అందరు కూడా మంది నిర్మాణం చూపిస్తున్నాం, చూడండి. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. తప్పకుండా సహకరించండి. స్కానర్ ఓపెన్ చేయండి, ఫోన్పే, గూగుల్ పే ఓపెన్ చేసి మరి మీ కానుకలను వెంటనే విత్తాలని, అందించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. చాలా బాకీలు ఉన్నాయి. మరి డిసెంబర్లో అనేకమైన పనులు పెట్టాము, కొన్ని లక్షల రూపాయలు బాకీలు ఉన్నాయి. ఆ బాకీలన్నీ మనం కట్టాలి. పరిచర్యకు ఏ అప్పు ఉండకూడదని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా దయదలిచి, మీరు ఉద్యోగస్తులైతే, ఎంప్లాయీస్ అయితే, ఇంజనీర్స్ అయితే, మరి దేవుడు మీకు ఒక బిజినెస్ ఇచ్చి ఉంటే ఒకసారి గొప్ప కానుకను ప్రభు మందిరం విషయంలో, ఈ పరిచర్య విషయంలో విత్తండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే మీరు కానుకలు పంపించాక తప్పకుండా వాట్సాప్లో మాకు మీ కానుకను, ఆ రిసిప్ట్ మాకు పంపించండి. అలాగే మీ పేరు, మీ ఊరు, మీ వివరాలు మాకు తెలియపరచండి. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మీ పేర్లు, ఊర్లు, జిల్లాలు మాకు తెలియపరచండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాము, అన్నీ రాసుకుంటాము. తప్పకుండా ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం. కాబట్టి పాస్టర్ గారు అన్న మాట్లాడతారు, లేదంటే నేనైనా మాట్లాడతాను. కానీ మీరు మా నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు ఫోన్ బిజీ రావచ్చు, కానీ ఖచ్చితంగా ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ మేమే మీకు తిరిగి ఫోన్ చేస్తాం, మీతో మాట్లాడతాం, మిమ్మల్ని బలపరుస్తాం, మీ గురించి ప్రార్థన కూడా చేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంద నిర్మాణానికి తప్పకుండా సహకరించారా? కానుకలు పంపించారా? దేవుని ప్రేమను మరి రుచి చూపిస్తున్నారా? మంచిది. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అందించండి, మీ కానుకలను అందించండి. మీ పరిచర్ను, మరి ఈ పరిచర్యను దేవుని కృపను బట్టి అభివృద్ధి అయ్యేలాగా ప్రార్థన చేయండి. మందిరం నిర్మాణం పూర్తయ్యేలాగా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య అనేకులకు సత్యాన్ని ప్రకటించే మరి పరిచర్యగా ఉండునట్లుగా ప్రార్థన చేయండి. ఎంతగానో ప్రయాసపడుతున్నాం, వాక్యము ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ పరిచర్యల ద్వారా దీవించబడుతున్న మీరందరూ ఈ పరిచర్య కూడా దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మీ కానుకలు అందించి ఈ మందిర స్లాబ్ విషయంలో సహకరించండి. ఇప్పుడే సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సహకరించండి. ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్యం సియోనులో, స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో, స్తుతి సింహాసనాసీనుడా. Thank you, Jesus. Amen. ఓటమి నీడలో క్షేమము లేక
వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమములేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. Thank you, Jesus. Glory. Hallelujah. Amen. ఒంటరి బ్రతుకులో ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. కృంగిన మనసుకు ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం
జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున అది 50 రూపాయలైనా, 100 రూపాయలైనా, 500 అయినా, 1000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుగుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున అది 50 రూపాయలైనా, 100 రూపాయలైనా, 500 అయినా, 1000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుగుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావంలో కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మహాదేవుని గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. ఇది మీరు అన్ని చూడొచ్చు. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి. ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది. కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. నేనేమో అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఫోన్లు చేస్తున్న వారి కొరకు, మెసేజ్ పెడుతున్న వారి కొరకు, వాట్సాప్లో
వారి ప్రార్థన అవసరం తెలియపరుస్తున్న వారందరి కొరకు నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. తప్పకుండా ఈ మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు సహకరించండి. దేవుని బిడ్డలారా మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. మీరు కానీ దేవుని పనికి సహకరిస్తే దేవుడు అన్నాడు కదా, బీదలను కనుకరించేవాడు దేవునికి అప్పిచ్చువాడు అన్నాడు. నిజంగా నేనైతే ప్రభు సన్నిధిలో ధనవంతున్నే, ప్రభు కలిగిన ధనవంతున్నే, కానీ ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్త మా అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే నావేనే, కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ఎంతో 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 మీరు ఇది అబద్ధం అనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. ఒక దైవజనుడు ఏంటి ఇలా అడగడం ఏంటి, తప్పు కదా, మీరు దేవుని అడగాలి కదా అని కొంతమంది అంటారు. కరెక్టే, కాదనట్లేదు. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా మేము ఎత్తు లేపాలనుకుంటున్నాం. చాలా ఎత్తు లేపాలి. ఇది దాదాపుగా 2.5 అడుగు ఎత్తు లేపాలి. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోండి, సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం, యూట్యూబ్లో చూడండి ఒకసారి మందిర నిర్మాణం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలం కూడా నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా, ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుని నిర్మిస్తున్నారు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధిలో ప్రభు సమాధానం ఇచ్చాడు. ప్రభు నీ బిడ్డలు ఇలా అడగాలనుకుంటున్నాను, ఒకవేళ తప్పే ఉందా ప్రభు అంటే ప్రభువే సమాధానం ఇచ్చాడు. నెగిటివ్ అనుకునే వాళ్ళు నెగిటివ్ అనుకుంటారు, పాజిటివ్ అనుకునే వాళ్ళు పాజిటివ్గా అనుకుంటారు. ప్రభువే చెప్పాడు. కాబట్టి పాజిటివ్ పర్సన్స్కి, అంటే పాజిటివ్గా ఉండేటువంటి ఆత్మీయ విశ్వాసులకి ముఖ్య గమనిక ఏంటంటే దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటుంది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి, ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కాలంలోనే ఒక పొద్దుటూరు నుంచి ఒక అమ్మగారు వచ్చి కొంచెం మట్టి తొలించారు. అదే రీతిగా కొంచెం పిల్లర్స్ వేయించి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి, మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి,
చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. ఒకవేళ మీకు అకౌంట్ డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద మీకు అకౌంట్ డీటెయిల్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ 3509945867, పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు, ఐఎఫ్సి కోడ్ SBIN 00152448 అనే ఐఎఫ్సి కోడ్కి అనే అకౌంట్ నెంబర్కి మీరు మీ ప్రేమపూర్వ విరాళాలు పంపించవచ్చు. దయచేసి మీరు గమనించండి. దేవుని మందిరానికి పూనుకోండి. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ దయచేసి మీ పేరు కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు దీవెనకరంగా నేను ఏదో ఒకటి చేయాలి అని ఆశ మీలో ఉంటే ఒక్కసారి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే 10 మందికి ఇంకా వెళ్తుంది. కాబట్టి జ్ఞాపకం చూసి మౌనంగా వెళ్ళిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేయండి. ఒక వాట్సాప్లో మా నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. దేవుని మందిరానికి మీరు పూనుకోండి. దేవుడి గొప్ప మహామందిరానికి మీ వంతు మీరు సహకరిస్తారని ఎంతగానో ఆశపడుతూ ప్రభు సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ నూతన మందిరం నిర్మాణం విషయంలో మనమందరం కలుసుకుందాం. త్వరలోనే దేవుని చిత్తం అయితే మనందరం కలిసి దీన్ని కట్టుకొని దేవునికి మనము ఈ సంఘముకు అనేక మంది విశ్వాసులకు ఇది ఒక రక్షణ నిలయముగా ఇక్కడ సత్యం ప్రకటించబడతా ఉంది. అనేక మంది నశించిపోతున్న ఆత్మలు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, యేసయ్య సర్వశక్తి మంతుడని నమ్ముకుంటూ ఉన్నారు అనేక మంది. అంటే గమనిస్తునిగా దేవుని సేవ బలంగా వాడబడుతున్నాం. కాబట్టి మీ వంతు మీరు సహకరించండి, ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ దేవుడు మీ అందరికీ తోడై మిమ్మల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి. జ్ఞాపకం చేసుకోండి, మీకు చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతూ ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ ఎట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న 1 రూమ్ కదండి. మీరు చూస్తూ ఉన్నారు, చూడండి, రండి ఒకసారి రండి, చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి, మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి. అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి. ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు నీ గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో, కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు
ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం. రోజు కిందే పడుకుంటాం, ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరుగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మా గొప్ప మందిని కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీడియో చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిదినం ఉదయాన్నే ఒక వాగ్దానంతో అదే రీతిగా మీరు ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తూ ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తూ ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నికి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపను వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపుకున్నామండి. మాకు టైల్స్ కానీ మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యం లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. మా దగ్గర శక్తి లేదు. గోడలన్నీ చీలిపోతూ ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిరం స్లాబ్కు మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేం వద్దండి, స్లాబ్కు మాత్రమే మాకు కావాలి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. ఒక 200 మంది 10,000 రూపాయలు చొప్పున కొడితే 20 లక్షలు అవుతుంది.
లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మందిర నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తును అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తూ, అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు నాకు. ఇది పెద్ద శాటిలైట్ ఛానల్. ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు, కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. అక్కడ జ్ఞాపకం చేసుకోండి. మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, దేవుని మందిర నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకను విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మందిర నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు. సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆశ ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యల పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలా మంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మందిర నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఎందుకంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక స్పృహలో నేను ఉన్నానండి. అక్కడ జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను.
మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారండి? కానీ నేను చూపిస్తున్నాను, ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలని ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలని ఆశ ఉంది, అనేకులకు స్వార్థ ప్రకటించాలని ఆశ ఉందండి. కాబట్టి లోకల్ ఏది సంపాదించాలని ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలామంది సహకరించినారు. అక్కడ ఎవరు కూడా ₹1 డబ్బు అయితే తీసుకోలేదు, ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు. మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో. సిమెంట్ తెచ్చి వేయడం కానీ, భీములు కూడా వేస్తూ ఉన్నాము. ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఆర్థికంగా, ప్రార్థనా పూర్వకంగా, మరియు అనేకమైన వసతులు కల్పించడం. కొంతమంది సిమెంట్ పంపించడం, కొంతమంది ఇసుక పంపించడము, కొంతమంది కంకర పంపించడం, అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు. తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది. అలాగే పక్కన 2 రూములు మాదిరి ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది. అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది, కొంచెం కూర్చోవడానికి వీలుగా. రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ, హైట్ లేపుకుంటూ వచ్చాము. ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది. అలాగే రూములన్నీ కట్టారు, చూస్తున్నారా? రూములు పక్కన గోడలు కట్టారు, మీరు గమనిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో, ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు, మీరు గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పనే, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలగించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 4 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 5,000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు.
మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు.